భయం చావును ఆపలేదు, కానీ జీవితాన్ని ఆపేస్తుంది. ఆలోచన రేపటి సమస్యను ఆపలేదు, కానీ ఇవాల్టి ప్రశాంతత పోగొడుతుంది. కంటికి ఒకలా కనిపిస్తుంది లోకం. తెలిసినదే ఉందనుకుంటుంది, నమ్మినదే నిజం అనుకుంటుంది. ఉన్నదేది శాశ్వతం కాదు, నమ్మినవన్నీ నిజము కాదు. నిద్ర తాత్కాలిక మరణం, మరణం శాశ్వత నిద్ర. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. తప్పు చేశావని ఎప్పుడైతే అంతరాత్మతో ఒప్పుకున్నావో ఆ క్షణమే నువ్వు క్షమింపబడినట్లే. తిరిగి ఆ తప్పు జరగకుండా చేసుకుంటే మనిషిగా జయించినట్లే. కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం, కానీ లైఫ్ లాంగ్ ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం పట్టించుకోము. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది, అయినా బతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అనే చిన్న ఆశ. ఇదే జీవితం. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలివేయాలి. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. ఓర్పు ఓపికను వహించు చూడు, జీవితం చాలా నేర్పుతుంది. ఓపికతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు. గతం ఒక వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఒక న్యూస్ పేపర్, భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాయాలి, లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. పరాయి వాళ్ళకి ఇచ్చే టైము, ప్రిఫరెన్సు, ఇంపార్టెన్సు సొంత బంధానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి. విడదీసిన విడిపోని బంధం అవుతుంది.